ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 55వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. అయితే నేను దేవునికి మొర్రపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం తప్పకుండా ప్రార్థిద్దాం. ప్రియులారా, అంతకంటే మనం ఏం చేయగలం? అలాగా ఇంకా అంతకంటే గొప్ప పని ఏమైనా చేయగలమా? మోసగింపబడి విడవబడి దుఃఖముతో నిండిన వారమై గందరగోళములో ఉండి ఆ ప్రభువుకే మొర్రపెట్టుకుందాం. అతని ఊరు సిక్లగు, అతని ఊరు తగలబడిపోయింది, ఇంకా బూడిదైపోయింది. ప్రజలు అతన్ని రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు. అయినా సరే ప్రభువునందు తన హృదయాన్ని నిబ్రంగా ఉంచుకున్నాడు. ఇంకా ఇంతకుముందు నున్న శ్రమలు ఎత్తుపట్టుకున్న ప్రభువారు నీ శ్రమలో నిన్ను ఎత్తిపట్టుకుంటాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. మనం తెలుసుకోవాలి, ఆయన తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. ఆయన తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. మనం మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. ప్రభువు తప్ప మనల్ని ఎవరూ రక్షించలేరు. నేను మరి ఏ సహాయకుణ్ణి కోరుకోవడం లేదు కూడా. నేను ఆధారపడగలిగినప్పటికీ మానవ హస్తం మీద ఆధారపడవద్దు. మనం కేవలం దేవునికి పగలు మధ్యాహ్నం రాత్రి మొరపెడదాం. ఆయనకి తప్ప ఎవరికి మొరపెట్టే పనే లేదు. ఎందుకంటే ఆయన మాత్రమే సర్వ సమృద్ధి గలవాడు. ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడో ఊహించలేం కదా, కానీ ఆయన రక్షిస్తాడని మాత్రం తెలుసు. ఆయన తన శ్రేష్టమైన మార్గంలో, ఖచ్చితమైన మార్గంలో తన కార్యం జరిగిస్తాడు. విశాలమైన యథార్థమైన సంపూర్ణ భావములో నా ఎడల ఆయన తన రక్షణ కార్యం జరిగిస్తాడు. ఇప్పటి శ్రమలలో నుండి భవిష్యత్ కాలంలో కలగబోయే శ్రమల నుండి ఆ గొప్ప దేవుడు మనల్ని బయటకు తీసుకువచ్చి నేను ఉన్నాను అనే మాటను నిరూపిస్తాడు. కారణం ఆయన సజీవుడైన దేవుడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. మేము నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మీరు మమ్మల్ని రక్షించే దేవుడు. అందుకని మేము మీకు ప్రార్థించేవారిగా, మీకు మొర్రపెట్టుకునేవారిగా, మీ దగ్గర అడిగేవారిగా ఉండగలగటానికి, మేము అడిగిన దానికంటే అత్యధికమైన వాటినిచ్చే దేవుడు అయిన నీ దగ్గరే మేము అడిగేవారిగా ఉండగలగటానికి, మనుషుల నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలనే వారికి మేము ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో సహాయం చేయండి.
ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, వివాహాలు అయ్యి గర్భఫలములు లేకున్న వారికి గర్భఫలాలు కూడా ఇవ్వండి. మీరు ఎవరికైతే గర్భఫలాలు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు అన్ని విషయాల్లో మీ పిల్లలకి మీరు మేలు చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.